అందరికీ నమస్తే అండి. ఫ్యాక్ట్ చెక్ అంటే నిజం చెప్పడం. ఎక్కడైనా అబద్ధం దొరుకుతుంటే, అబద్ధం జరుగుతుంటే అది అబద్ధం రా బాబు, ఇది నిజం అని నిజం చెప్పడాన్ని ఫ్యాక్ట్ చెక్ అంటారు. సో ఫ్యాక్ట్ చెక్ అనేది సాధారణంగా మనకు మనమే చెప్పుకోం. ఇప్పుడు నేను ఒక మాట చెప్పి నా మీద నేనే ఫ్యాక్ట్ చెక్ వీడియోస్ చేసుకోను. ఎవరో వేరే వాళ్ళు వీడియో చేస్తే నేను ఫ్యాక్ట్ చెక్ చేస్తాను. అది మీ అందరికీ తెలుసు. సాక్షిలో అది నిన్న ఒక సంఘటన జరిగింది. కడప జిల్లా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడప జిల్లాలో ఒంటిమిట్ట ప్రాంతంలో ఒక కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. దాన్ని సాక్షిలో రెండు విధాలుగా రాశారు. దాన్ని జర్నలిజం అనాలా, రాజకీయం అనాలా, భజన అనాలా, చెత్త వార్తలు అనాలా, ఏమంటారు? నేను చాలా షాక్ అయ్యి ఆ వార్త చూసి. అంటే అసలు వాళ్ళు ఆత్మహత్య కాదులే, దీనిలో రెండో కోణం ఏంటో, రెండో కోణం సాక్షిలో ఉంటుంది కదా. ఇప్పుడు ఈనాడులో రాశారు, చేనేత కుటుంబాన్ని చిదిమేశారని ఈనాడులో రాశారు. సరే, దీనిలో వేరే కోణం ఏముందా అని సాక్షిలో చూద్దామని సాక్షి వెతికా. సాక్షిలో రెండు వార్తలు ఉన్నాయి, రెండు రకాలుగా ఉంది. ఏమంటే ఒకే ఘటనని, ఒకే క్రైమ్ని రెండు రకాలుగా ఎలా రాస్తారు? ఒకటేమో ఈనాడుని తిట్టడానికి ఫ్యాక్ట్ చెక్ అని రాశారు, వీళ్ళ వెర్షన్, వీళ్ళ పార్టీ వెర్షన్ రాశారు. ఇంకోటేమో ఈనాడు ఏం రాసిందో అదే రాశారు. మీకు చూపిస్తాను చూడండి ఎంత విడ్డూరంగా ఉందో. ఆత్మలను వాడుకుంటున్న రామోజీ ఫ్యాక్ట్ చెక్. ఓకేనా? రామోజీ క్షుద్రరాతలో అప్పులతో చనిపోతే ప్రభుత్వానికి చూడతారా? కడపలో నేత కుటుంబం ఆత్మహత్య, వ్యసనాలతో 20 లక్షల అప్పులు, తనది కాని కొండ భూమి పొందేందుకు తీవ్ర యత్నాలు, అది దక్కకపోవడం, ఇటు అప్పులతో తీవ్ర నిరాశ, అంతిమంగా భార్య కుమార్తెను చంపేసి తాను ఆత్మహత్య. జాగ్రత్తగా చూడండి, భార్య కుమార్తెను చంపేసి తాను ఆత్మహత్య. దీనిని ప్రభుత్వానికి లింక్ చేస్తూ రామోజీ రాతలు. అంటే ఇక్కడ ఏం రాశారంటే వీళ్ళు, ఆ కుటుంబం వాళ్ళది కాదు, ఆ భూమి వాళ్ళది కాదు, ఎవరిదో భూమి, అది ప్రభుత్వ భూమి, ఏదో కొండపారంభోగ భూమి, అది వాళ్ళదని రికార్డుల మీద అడిగారు. చివరికి అది రాకపోవడంతో 20 లక్షలు అప్పుల పాలైపోయాడు ఆయన. 20 లక్షలు అప్పుల పాలైపోయి క్రికెట్ బ్యాటింగు, జోదము అది ఇది ఆడేసి ఇంకా చేసేదేమీ లేక కుమార్తెని, భార్యని ఆయనే చంపేసి ఆయన సూసైడ్ చేసుకున్నాడని రాశారు. ఇదిగో, ఆ భూమి తనకు ఇవ్వాలని ప్రభుత్వానికి సుబ్బారావు ఎన్నడూ అర్జీ పెట్టుకోలేదు, ఏ అధికారిని కలవలేదు. జోదం, క్రికెట్ బెట్టింగ్లు, ఇతర వ్యసనాలతో 20 లక్షల వరకు అప్పులు చేసి ఇటు కులవృత్తిని వదిలేసి ఇబ్బందులు పాలయ్యాడు. దీంతో భార్య కుమార్తెను ఆయన హత్య చేసి తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమిక వివరాలను బట్టి తెలుస్తోంది అని రాశారు కదా. చూశారు కదా, భార్య కుమార్తెలను హత్య చేసి ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడని రాశారు, సాక్షిలో రాశారు. ఇదే సాక్షిలో జాగ్రత్తగా చూద్దాం. అదే సాక్షి పత్రికలో నేనేది వేరే పేజీ ఓపెన్ చేయట్లా, జాగ్రత్తగా చూడండి. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య అని రాశారు. ఇదిగోండి, ఈ వార్త ఓపెన్ చేస్తున్నా చూడండి. ఇదిగో, ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తల్లి పద్మావతి, కుమార్తె వినయ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. పద్మావతి భర్త సుబ్బారావు ఒంటిమిట్ట చెరువు పక్కన రైలు కింద పడి ఆత్మహత్యకు పాటుపడ్డారు. మరి దీన్ని ఏమంటారు? ఎవరు ఆత్మలతో ఆటలాడుతున్నది? ఎవరు? చేనేత కుటుంబాలతో, బీసీ కుటుంబాలతో ఆటలాడుతుంది ఎవరు? అక్కడేమో రామోజీరావు మీద ఈనాడు రాసిన వార్తను తప్పు పట్టాలని వాళ్ళు ఆత్మహత్య చేసుకోలేదు, ఈ సుబ్బారావు అనే వ్యక్తి వాళ్ళని చంపేసి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని రాశారు. ఇక్కడేమో ఇదిగోండి, చాలా క్లియర్గా రాశారు. వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద చేయాలనుకున్నాయి. తల్లి పద్మావతి, కుమార్తె వినయ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. తండ్రి పద్మావతి భర్త సుబ్బారావు ఒంటిమిట్ట. మరి ఇక్కడ ఏమంటారండి? ఇదే కదా ఈనాడులో రాసింది, ఇదే కదా, ఈనాడులో ఇదే రాశారు. మరి సాక్షిలో రాసిందే ఈనాడులో రాస్తే రామోజీ క్షుద్రరాతలు, రామోజీ అలా రాస్తాడు, ఇలా రాస్తాడు, రామోజీ అటువంటోడు ఇటువంటోడు అని చెప్పి ఫ్యాక్ట్ చెక్ రాశారు. మరి దీన్ని ఏమంటారు? వీళ్ళు కూడా అదే రాశారు కదా. నేనేం వేరేది ఓపెన్ చేయాలి, సాక్షిలోనే ఇది. ఇదిగో సాక్షి.com, ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ సైతం లభించింది. ఇదిగో మెయిన్ ఆధారం లభించింది కదా. ఎక్కడైనా ఆత్మహత్యలు జరిగితే ఆ నోటే ఆధారం కదా. మరి ఆ నోట్ లభించింది కదా, ఆ నోట్ ఆధారంగా ఈనాడు రాశారు కదా. ఎంత కళ్ళు లేని కబోదండి సాక్షి. ఏమంటారు చెప్పండి? నిజంగా ఆ చేనేత కుటుంబాన్ని వంచినట్టే కదా. సో దీని మీద స్పందించాలి ఆ ఫ్యామిలీస్, ఆ కమ్యూనిటీ వాళ్ళు కూడా స్పందించాలి. ఎందుకంటే మొన్న వాళ్ళ సీటు కోసం చాలా లాబింగ్లు, చాలా పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టారు. మరి సాక్షిలో ఇలా అడ్డగోటలు రాతలు రాస్తే ఎలా ఊరుకుంటారు? సాక్షిలో అడ్డగోలు రాతలు రాసినట్టే కదా. క్రికెట్ బ్యాటింగ్, జోదం అంటే అవమానించినట్టే కదా.
సో 3 ఎకరాల పొలం అమ్ముదామంటే రికార్డులు తారుమారు చేసినట్టు గుర్తించి మనస్తాపం చెంది ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఇదిగోండి, 3 ఎకరాల పొలం అమ్ముదామంటే రికార్డులు తారుమారు చేసినట్టు గుర్తించి మనస్తాపం చెంది ఈ దారుణానికి పాల్పడ్డాడంట. పొలం శ్రావణి అనే పేరుతో రెవెన్యూ అధికారులు తెలియదు. దీనిలో ఏమీ చేయలేని స్థితిలో చనిపోతున్నామని కుటుంబ సభ్యులు సూసైడ్ నోట్లో రాశారు. ఇదిగోండి, చాలా క్లియర్గా తెలుగులో చాలా స్పష్టంగా సాక్షిలోనే రాశారు. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది అని, నోటు కూడా లభించింది అని రాశారు. మరి ఇదే సాక్షిలో ఫ్యాక్ట్ చెక్ అనే పేరుతో ఈనాడులో రాసిన దానికి ఎందుకు వేరే కోణం రాశారనేది అర్థం చేసుకోండి. సాక్షిలో ఒక వార్త ఏమో ఆత్మహత్య చేసుకున్నారు, సూసైడ్ నోట్ లభించింది అది రాశారు. ఇంకో వార్త సాక్షిలోనేమో ఈనాడులో అలా రాశారు, కానీ అది కాదు, వాళ్ళిద్దరిని చంపేశాడు ఆయన అని రాశారు. ఎంత దారుణం చూసారా? దీన్ని నవ్వాలో ఏడవాలో కూడా తెలియని పరిస్థితి. వీళ్ళే 2 వెర్షన్స్ రాశారు. ఒకటేమో రామోజీరావుని తిడుతూ ఫ్యాక్ట్ చెక్ అని రాశారు, ఇంకోటేమో వీళ్ళే అసలు విషయం రాశారు. అలా ఎంత బుద్ధులేంతనం అంటే కనీసం ఈ వార్త డిలీట్ చేసి ఆడవచ్చుగా. ఫ్యాక్ట్ చెక్ అని రాసినప్పుడు ఈ వార్త పాత వార్త అయినా డిలీట్ చేసి ఆడవచ్చుగా. డిలీట్ చేస్తే ఇలా దొరకకుండా ఉంటారు కదా. ఏదో జులై సినిమాలో బ్రహ్మానందం లాగా దొంగతనం చేసి దొరికిపోవడం, తప్పు చేయడం దొరికిపోవడం, తప్పు చేయడం దొరికిపోవడం, కవర్ చేసుకోవడం దొరికిపోవడం. ఏదైనా తప్పు జరిగితే దాన్ని కవర్ చేసుకుంటారు, కానీ వెంటనే దొరికిపోతారు. ఇదిగో ఇప్పుడు దొరికిపోయారు, సాక్షిలో అడ్డంగా దొరికిపోయారు. మరి దీన్ని ఏమనాలి? ఒకసారి ఓపెన్ చేయండి, మీరు కూడా సాక్షి.com ఓపెన్ చేయండి. మేబీ ఈ వీడియో చూస్తే ఆ ఆర్టికల్ డిలీట్ చేస్తారో నాకు తెలియదు, కానీ దీనిలో అయితే ఉంటుంది. మీరు చాలా సింపుల్గా మళ్ళీ నేను చూపిస్తున్నా. మీరు జస్ట్ సాక్షి.com హోమ్లోకి వెళ్ళండి చాలు. హోమ్లోకి వెళ్ళి వార్తలు ఓపెన్ చేయండి, ఆంధ్రప్రదేశ్ వార్తలు ఓపెన్ చేయండి. అందులో ఇదిగో ఇక్కడ ఒక ఆత్మలను వాడుకుంటున్న రామోజీ అనే వార్త ఉంది, అది ఓపెన్ చేయండి చాలు. అది ఓపెన్ చేస్తే ఇక్కడ మొత్తం ఉంది, చాలా క్లియర్గా ఉంది. భార్య కుమార్తెను చంపేసి ఆత్మహత్య చేసుకున్నాడు, ప్రభుత్వానికి లింక్ చేస్తూ రామోజీ రాతలు వ్యసనాలతో అప్పులు పాలయ్యని రాశారు, ఉంది, చాలా క్లియర్గా ఉంది. దాని కిందే సంబంధిత వార్తలు అని ఉంటూ దాని కిందే ఒకే కుటుంబంలో 3 ఆత్మహత్యలు ఉంది. దీనిలో అసలు నిజాలు ఉన్నాయి. అంటే ఇది నిజం, ఈ వార్త నిజం, ఈ వార్త అబద్ధం. ఫ్యాక్ట్ చెక్ అని రాసింది అబద్ధం, అంతే కదా. అంటే ఫస్ట్ ఏం రాశారో అది నిజం, ఇది రామోజీరావు గారిని తిట్టడానికి రాసింది అబద్ధం. అబద్ధం ఆడి అడ్డంగా దొరికిపోయారు, అబద్ధపు వార్తలు రాసి. థ్యాంక్ యూ.